వావ్, ఇదైతే సూపర్ ఉంది. నాకైతే ఇదే మనం వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. సో స్లో. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవరీవన్. మార్నింగ్ 6:20 అవుతుంది. చలి ఇరిగేస్తుంది ఇక్కడ. ఆడ కొంచెం మంచు, అక్కడ ఆడ ఎండ కొడుతుంది, లైట్గా కనిపిస్తుంది. ఇక్కడ మంచు బాగుపడ్డట్టుంది. ఇక్కడ ఎంత ఉంది తెలుసా టెంపరేచర్ ఇప్పుడు? ఏ సిరి, వాట్ ఈస్ ద టెంపరేచర్ రైట్ నౌ? It's 2 degrees outside. 2 degrees ఉంది ఇక్కడ సోనామార్గ్లో. సుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒక 10 minutesలో ఓన్లీ బ్రష్ చేసుకొని వెళ్ళిపోవడమే, ప్యాక్ చేసుకొని. చుక్కలు కనిపిస్తుంది చలికి. మనం ఇప్పుడు వెళ్ళేది జోజిలో క్రాస్ చేసుకుంటూ కార్గిల్ టు లే వెళ్ళాలి. కార్గిల్ వరకు అయితే ఓకే, లేకి వెళ్ళాలా లేదా అనేది అక్కడికి పోయాక చూడాలి, ఎందుకంటే పంపిస్తారో లేదో తెలియదు. సో మనం ఇమీడియట్గా బయలుదేరిపోదాం. మనోడు వస్తున్నాడా? ఓకే. యాక్చువల్ మేము మార్నింగ్ 5కి బయలుదేరినాం అనుకున్నాం, కానీ మార్నింగ్ 5కి లేచేటట్టు కూడా లేదు. ఫుల్ చలి అసలు. ఆ చలిలో లేచి అటు ఆపుతాడు. యాక్చువల్ మార్నింగే, నిన్న నైటే ఆపాలి, మార్నింగ్ ఆపారేమో, అందుకే వెహికల్స్ వస్తున్నాయి ఇటు. ఇవన్నీ ఎలక్షన్ బస్సులా? ఓకే. ఇవేమో నార్మల్ ట్రాన్స్పోర్ట్ లాగా, ఆన్ డ్యూటీ ఎలక్షన్ డ్యూటీ అని. లెఫ్ట్ కొట్టే బ్రో. ఓ మై గాడ్, ఇంత ట్రాఫికా? తగ్గేదే. చాలా తొందరలోనే ట్రాఫిక్ నుంచి బయటపడ్డాం. ఇంకా నాన్ స్టాప్ కార్గిల్ కొట్టేసేయడమే, ఎక్కడ ఆగొద్దు. ఓన్లీ జోజిలో పాస్ కాడ ఒక్క కాడ మాత్రం ఆగి, వీలైతే ఏమన్నా ఛాన్స్ ఉంటే చిన్న ఫొటోస్ అవి తీసుకోవాలి, ఎందుకంటే మొత్తం మంచి మధ్యలో నుంచి వెళ్ళాలి మనం. వావ్, కొండ ఇక్కడి నుంచి క్లారిటీ కనిపిస్తుంది క్లియర్గా. మాకు నిన్న టెంట్లో ఏం చేశారంటే, ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్ నుంచి కనెక్షన్ చూస్తే డైరెక్ట్ నదిలోకి మోటార్ వేసి పెట్టాడు. నదిలోంచి వాటరే ట్యాంక్లోకి వచ్చి రూమ్లోకి వస్తున్నాయి అన్నట్టు. చాలా చల్లగా ఉన్నాయి. వాష్రూమ్ పోవాలన్నా కూడా భయపడ్డాం నిన్న, అంత చల్లగా ఉన్నాయి. కానీ మార్నింగ్ అయితే మాట్లాడేసి నేనైతే బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకున్నా. చెయ్యి అయితే ఒక 10 minutes పని చేయలేదు, మొత్తం అంత ముద్దు పారిపోయింది. వావ్, ఇప్పుడు కంప్లీట్ స్నో మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. అక్కడ చూడండి గ్లేసియర్స్ కరిగి, ఇక్కడ రైట్ సైడ్ కూడా గుట్ట మొత్తం స్టోన్ మొత్తం ఇట్లా అయిపోయింది. చాలా డిఫరెంట్గా ఉంది స్టోన్. అది ఆ మౌంటైన్స్ అన్నీ సోన్మార్గ్లో అన్నట్టు, సోన్మార్గ్లో ఉన్నాయి. జస్ట్ ఆ మౌంటైన్స్ దగ్గర నుంచి ఇక్కడికే వచ్చాం ఇప్పటివరకు. కింది నుంచి బైక్స్ అవి వస్తున్నాయి కదా, ఆ రోడ్ నుంచి వచ్చాం మేము. ఒక టన్నెల్స్ ఉన్నాయి, 1, 2. ఓకే, టన్నెల్స్ వర్క్ అవుతుంది, ఇంకా అది కంప్లీట్ అయిపోతే ఇంక ఈజీగా రావచ్చు ఫాస్ట్గా. రోడ్ అనేది లేదు, మొత్తం ఆఫ్ రోడింగ్. ఇక హిమాలయస్కి పర్ఫెక్ట్ రోడ్ ఇదే. ఇక దీని క్యాప్షన్ ఉంటుంది, బిల్డ్ ఫర్ నో రోడ్స్, బిల్డ్ ఫర్ ఆల్ రోడ్స్ అని. సో అది ఇదే అన్నట్టు. రోడ్ లేకున్నా పోతుంది, రోడ్ ఉన్నా పోతుంది. హిమాలయస్ ఫ్రమ్ హిమాలయస్. అడ్వెంచర్ అయితే మామూలుగా లేదు, డేంజర్ అంటే డేంజరస్గా ఉంది. కొద్దిగా స్కిడ్ అయినా కింద పడిపోతాం ఇక్కడ. ఇక డైరెక్ట్ రోడ్ పోతుందని టైల్స్ వేసి పెట్టేసినట్టున్నారు.
చేతులు అయితే గట్ట కట్టుకోపోతున్నాయి, అసలు ఏ మాత్రం పని చేయట్లేవు. నేను అర్జెంట్గా రైడింగ్ గ్లౌజెస్ తీసేసుకోవాలి జోజిలో పాస్కి వెళ్ళాక. వావ్, డేంజరస్గా ఉంది ఈ రూట్ అయితే. వావ్, ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. అసలు ఇక్కడ నుంచి చాలా దగ్గర నుంచి చూస్తున్నాం మౌంటైన్స్ ఇప్పుడైతే మనం. సూపర్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్ కదా అసలు. ఇక్కడ చూడండి మొత్తం మంచి కరిగి ఇట్లా ఒక షేప్లో ఆగిపోయింది. వావ్, ఇక్కడ ఒక చిన్న ఆఫ్ రోడింగ్ మళ్ళీ. ఫుల్ అన్ అడ్వెంచర్ ఈ రైడ్ అయితే. మనం జోజిల్లా పాస్కి చాలా దగ్గర ఉన్నాం. ఇటు మంచి ఉంటుంది, సేమ్ ఇట్లనే ఉంటుంది. వాటి మధ్య నుంచి వెళ్ళాలి మనం. ఇంకా ఇట్లా అనుకుంటే మంచి తాకుతుంది. ఇంకా మన బైకర్స్ వస్తలేరు, ఎక్కడ ఉన్నారు వాళ్ళు. మనం వీళ్ళపు మంచుతో కొంచెం ఆడుకుందాం. ఫ్రెష్గా పడ్డ మంచి అనుకుంటే ఇది. ఫ్రెష్ కాదు, దుమ్ము పట్టింది ఎప్పటిదో ఇది. ఇట్లా అంటే బాల్ లెక్క అయిపోయింది ఇది. అట్లనే ఉంది అది. మనోళ్ళు లేరు, ఇంకా వస్తలేరు. బైకే కనిపిస్తలేదు అసలు. మా నా మీద అయితే వాళ్ళకి అది. సరే, ఇక్కడ ఆగుదాం మనం. ఇంత ఫ్రెష్గా ఉంది చూడండి. VNB మస్తు గట్టిగా ఉంది ఇది. ఈయన స్కూటీ మీద వచ్చాడు డైరెక్ట్ పంజాబ్. నిన్న కూడా ఒక స్కూటీ చూసా, కేరళ నుంచి స్కూటీ వేసుకొని వచ్చాడు తనైతే. గ్రేట్. సో మనం వెళ్ళాలని ఫిక్స్ అయితే ఎట్లయినా వెళ్ళొచ్చు. ఆఖరికి ఎక్సెల్ మీద వచ్చిన వాళ్ళని కూడా చూసిన నేను. యూట్యూబ్లో వీడియోస్ చూసా, ఎక్సెల్ మీద కూడా వస్తారన్నారు. చూడండి, ఇటు మంచి మనం మంచి మధ్యలో నుంచి రైడ్ చేస్తున్నాం. ఇదంతా జోజిలా పాస్ అంటారు అన్నట్టు. పాస్ని మనం ఇప్పుడు క్రాస్ చేస్తున్నాం. ఇంకా ముందుకు వెళ్ళాక ఇంకా వేరే ఉంటుంది, అంటే ఒక రేంజ్లో ఉంటుంది అన్నట్టు. సో ఇది చాలా బాగుంది కదా. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కంప్లీట్ మంచి. వాహ్, ఇదైతే సూపర్ ఉంది. ఇలా ఆడుకోవచ్చు దిగి. చిక్కలు కనిపిస్తాయి కాకపోతే చలికి. బుల్లెట్ పంజాబ్ నుంచి వచ్చారు వీళ్ళు. లగేజ్ అయితే చాలా గట్టిగా ప్యాక్ చేసి పెట్టేసి. మారుతి సుజుకి ఆల్టో కార్ వస్తుంది చూడండి. వీళ్ళు లగేజ్ గట్టిగానే ప్యాక్ చేశారు. ఆల్టో 800. ఇంత హైట్తో ఉంది, ఇంత లావు ఉంది మంచి పలక. చల్లగా ఉంది ఈ ఏరియా అయితే. ఇవి చూస్తేనే అర్థమైపోతుంది ఎంత చల్లగా ఉందా. అక్కడి నుంచి వెహికల్స్ వస్తున్నాయి, చాలా వెహికల్స్ వస్తున్నాయి. సూపర్, ఫ్యాంటాస్టిక్. ఇదైతే ఈ ఏరియా అయితే కిరాక్ ఉంది అసలు. ఆ నుంచి స్కీయింగ్ చేయాలి అక్కడి నుంచి. కానీ ప్రొఫెషనల్స్ అయితేనే చేస్తారు, మనం చేస్తే కాలు చేయాలి ఇరిగిపోతాయి ఏడుకాడికి. ఇది అడ్వెంచర్ అంటే.
సూపర్ ఉంది అసలు ఈ లొకేషన్ అయితే. ఆ రైడ్కి ఎంత ఉంటుందో చూడాలి. ఒక్కసారి ఆ రైడ్ చేద్దాం వీలైతే మనం. కానీ మన ఫ్రెండ్స్ రావట్లేదు, ఇంకా బ్యాగ్ ఎక్కడో ఉండిపోయారు వాళ్ళు. చాలాసేపు అవుతుంది వాళ్ళ. ఇక్కడ ఆగిపోయారా మరి ఏమైనా అయిందో తెలియదు. ఒకసారి సిగ్నల్ కూడా లేదు ఫోన్ చేద్దామంటే. ఈవెన్ వాళ్ళ మొబైల్స్లో కూడా సిగ్నల్ ఉండదు. చూద్దాం, ఇక్కడ వెయిట్ చేద్దాం వాళ్ళ గురించి మనం. So right. Stand. Wait, bhaiya. Bas, stand. Okay. Done. ఓకే, కొద్దిగా అయితే బండి పడిపోయేది. సో ఇప్పుడైతే మేము జోజిలా పాస్ దగ్గరకు వచ్చాము. ఇది 0 పాయింట్ అన్నట్టు జోజిలా పాస్ దగ్గర. సో నేను ఒక్కనే వచ్చాను, మా ఫ్రెండ్స్ ఇద్దరు స్టక్ అయిపోయారు. మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు. చాలాసేపు మధ్యలో వెయిట్ చేశాను, బట్ వాళ్ళు ఎక్కడ కనిపించలేదు. నన్ను అయితే క్రాస్ చేసి పోలేదు, బ్యాక్ సైడే ఉన్నారు. సో ఛాన్స్ వెయిట్ చేశాను, మధ్యలో రాలేదు. ఫోన్ చేద్దామంటే సిగ్నల్స్ కూడా లేవు. సో బైక్ పార్క్ చేస్తుంటే కొద్దిగా స్లిప్ అయింది. స్లిప్ అవ్వబోతుంటే బైక్ పట్టుకున్నాను. బైక్ పట్టుకుంటుంటే ఏమైందంటే హెల్మెట్కి తాకి కెమెరా అయితే మొత్తానికి విత్ ఎంసిల్తో సహా ఊడిపోయింది. సో ఎంసిల్ ఉంది కదా, ఇది ఎంసిల్ కూడా మొత్తం ఊడిపోయింది. ఇక్కడ ఉంటుంది ఎంసిల్ యాక్చువల్గా ఈ ప్లేస్లో. ఎంసిల్ ఇది ఇట్లా పెట్టి ఉండే యాక్చువల్గా. ఇది గట్టిగా హ్యాండిల్ బార్ అనేది కరెక్ట్ దీని మీద పడ్డది. ప్రెషర్ పడడం వల్ల ఇది ఊసిపోయింది, మొత్తం ఊసిపోయి కెమెరా అయితే ఈ మైక్ వైర్ ఉందిగా, మైక్ వైర్ మీద ఇట్లా వేలాడుతూ ఉంది. ఇక్కడికి వచ్చాక జరిగింది ఇది. బ్యాడ్ లక్. బట్ దీన్ని మనం ఏదో ఒక జుగాడ్ చేసి సెట్ చేయాలి ఇప్పుడు, లేకపోతే మోటో బ్లాగింగ్ చేయడం చాలా కష్టమైంది. అసలే మనం కరెక్ట్ ఇప్పుడే లేకి దగ్గరలో ఉన్నాం. ఇక్కడ నుంచి జస్ట్ లేకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ ఉంది బార్డర్, లే లడాక్ స్టేట్ది. ఇక్కడికి జమ్మూ కాశ్మీర్ ఎండ్ అయిపోతుంది. మనం మెయిన్ వెళ్ళేదే లేకి. సో అదే టైంలో ఇట్లా అయిపోయింది, బ్యాడ్ లక్. బట్ ఏదో ఒకటి చేసి దీన్ని సెట్ చేసాం ఇప్పుడు మనం. సో టెంపరీగా అయితే ఇట్లా సెట్ చేశాను. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఇట్లా ఖాళీ స్పేస్ ఉంది అన్నట్టు. సో ఇట్లా స్పేస్ ఉంది ఇక్కడ ఇట్లా. సో పర్ఫెక్ట్ సెట్ కాలేదు, ఇది జస్ట్ టెంపరీగానే పెట్టాను.